బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావడం చూస్తూ వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారు. తీవ్ర విమర్శలు చేసిన కేశవరం పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు, పసుపులెట్టి వేటు. శ్రీ కోటమ్మతల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా నల్లపరెడ్డి అభిమానులు, పలువురు నేతలు, పార్టీలకు అతీతంగా ఘన నివాళులు అర్పించిన నాయకులు. కాదలూరు గ్రామంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తల్లి, కాదలూరు సర్పంచ్ మస్తానమ్మ హఠాన్మరణం. ఎమ్మెల్యే కిలివేటికి పరామర్శించారు పలువురు ప్రముఖులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావడం చూస్తూ వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారని తిరుపతి జిల్లా కోట మండలం కేశవాపురం పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు, పసుపులెట్టి వేణు అన్నారు. కోట పట్టణంలోని మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమారెడ్డికి నివాసంలో ఉంటున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 6 మీడియాతో సమావేశాన్ని నిర్వహించారు. కేశవరం పంచాయతీకి చెందిన కొందరు వైకాపా నాయకులు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమక్షంలో ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు. అయితే టీడీపీలో చేరిన సురేంద్ర, నాగూర్ అనే వ్యక్తులు వైకాపాకు చెందిన వారు కాదని, టీడీపీ వారికి వాళ్లే కండవాలు కప్పుకుంటున్నట్లుగా గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైకాపాలో ఉప సర్పంచ్గా, సొసైటీ డైరెక్టర్గా కొనసాగిన కుటుంబాలు టీడీపీలో చేరడం మింగుడు పడడం లేదన్నారు. వైకాపా ఇన్ఛార్జ్ మేరీగ మురళి దగ్గర మెప్పులు పొందడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఎవరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని చెప్పారు. స్వచ్ఛందంగా వైకాపాను కాదని టీడీపీలో చేరేందుకు వస్తున్న వైకాపా కార్యకర్తలను కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా మండిపడ్డారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వారి వెంట సురేంద్ర, నాగూర్ ఉన్నారు. వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ముమ్మడి సురేంద్ర అనే వ్యక్తి, నాగూర్ అనే వ్యక్తి వీళ్ళు టీడీపీ వాళ్ళే టీడీపీలో ఉండి మళ్ళీ తీసుకొని వెళ్ళి టీడీపీలో జాయిన్ చేశారు అని చెప్పేసి కేశవరం పంచాయతీ సర్పంచ్ గారు తెలపడం జరిగింది. అయ్యా కేశవరం పంచాయతీ సర్పంచ్ గారు, వీళ్ళు నీతోనే ఉండి పనిచేసిన సంగతి నువ్వు మర్చిపోయావా? సురేంద్ర అనే వ్యక్తి, నాగూర్ అనే వ్యక్తి సునీల్ అన్నతో టచ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సురేంద్ర అనే వ్యక్తి 2024 జనవరి 1 రోజు సునీల్ అన్నను కలవటం జరిగింది. ఆ రోజు పార్టీలో జాయిన్ అవ్వలేదు. నిన్న అధికారికంగా కండవా కప్పుకొని పార్టీలో జాయిన్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు పంచాయతీలో. దాన్ని వైసీపీ నుండి వెళ్ళిపోయారు అన్న ఇది నిన్ను తట్టుకోలేక ఏదేదో సృష్టించాలని చెప్తా ఉన్నావు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబం వైసీపీలోనే కాంగ్రెస్ నుంచి వైసీపీలోనే ఉన్నారు, వైసీపీలోనే కొనసాగుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ టీడీపీలో జాయిన్ అవ్వలేదు. నిన్న సురేంద్ర అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. వాళ్ళ కుటుంబంలో పెద్ద కొడుకు. వాళ్ళ కుటుంబం తరపున వాళ్ళ తమ్ముడు వైఫ్ని వార్డుగా గెలిపించుకొని, అది నీకు ఆపోజిట్గా నిలబడి వార్డుగా గెలిపించుకొని వాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. నువ్వు అంటా ఉన్నావు మా వాళ్ళు వైసీపీ వాళ్ళని. నువ్వేమన్నా వాళ్ళని వార్డుగా నిలబెట్టి నువ్వు గెలిపించావా? వాళ్ళు నిలబడింది తెలుగుదేశం, వైసీపీ అని కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో మేమందరం కలిసి మా మామని మేము నిలబెట్టాం నీకు పోటీగా. మా మామ, మా అల్లుడు డబ్బులతో వాళ్ళు వార్డుగా నిలబడ్డారు. వాళ్ళు కూడా ఆర్థికంగా డబ్బుల్ని పెట్టుకొని నీ మీద గెలవటం జరిగింది. నువ్వు పెట్టినటువంటి క్యాండిడేటు ముమ్మడి శ్రీనివాసుల మీద. దాన్ని తెలుసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
పంచాయతీలో మొత్తం మీద నువ్వు 4 వార్డులు గెలిచావు లోకల్ బాడీ ఎలక్షన్లో. నీ ప్రెసిడెంటు నంబర్తో సహా 5. మా మామ మరిబోయిన కృష్ణయ్య మా అల్లుడు కలిసి 6 వార్డులు గెలిచారు. నీకు ఎక్కడ చెక్ పవర్ పోతుందోనని కాళ్యాలో పడి మామ అయినటువంటి ఉమ్మడి సుబ్బమ్మ కాడికి వెళ్ళి ప్రాధేయపడి నువ్వు వాళ్ళ వార్డుని తీసుకొని ఈ సైడ్ ఉన్నటువంటిని ఎంతమందిని ఇబ్బంది పెట్టావో పంచాయతీలో అందరికీ తెలుసు. మా యొక్క సునీల్ అన్న తరపున నువ్వు ఎన్ని లబ్ధి పొందుండవో ప్రజలందరికీ తెలుసు. అదే సునీల్ అన్న లేకపోతే నీ యొక్క పొలాలు, నీ మీద వచ్చినటువంటి కేసులు ఎంత ఇదే నువ్వు చూసుకో. మా అన్న పెట్టిన భిక్షే నీకు ఈరోజు శ్రీరామ రక్ష. రాబోయేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. దాంట్లో మా అన్న సునీల్ అన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. నువ్వు చేసిన అక్రమాలని ఖచ్చితంగా దగ్గరుండి బయట పెట్టిస్తాం. నిన్న స్వచ్ఛందంగా సునీల్ అన్న దగ్గరికి జాయిన్ అయ్యేదానికి కేశవరం నుంచి చాలామంది ఇదయ్యారు. నువ్వు వాళ్ళని వెళ్ళి వీళ్ళకి నువ్వు నీ అనుచరుడు ప్రసాద్ పోయి ఇంటింటికి పోయి ఆపుకున్నావు. ఒకటే గుర్తు చేస్తున్నా, కేశవరం పంచాయతీ కాదు, గూడూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ప్రతి ఒక్కరూ సునీల్ అన్న సునామీలో ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు మాది. చంద్రబాబు నాయుడు గెలుపుని ఆపలేరు, సునీల్ అన్న గెలుపుని ఆపలేరు. కొందరు దేవాల ప్రభుత్వం వస్తే ప్రతి పేదోడికి న్యాయం చేస్తాము. మీకు ప్రభుత్వం అధికారం వస్తే ప్రజలు ఇచ్చేయి, కానీ భయభ్రాంతులు చేయబాక దీన్ని ఇంకనన్నా మానుకుంటామని సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారం. నా పేరు పసుపులేటి వేణు. నిన్నటి దినాన మా ఊరు గ్రామస్తుడు ముమ్మడి సురేందర్ గారు నిన్న వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి మా ఊరు గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి మింగుడు పడక వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ కాదు అని అడిగారు. దానికి మేము సమాధానం ఏంటంటే, ముమ్మడి సురేంద్ర అనే ఫ్యామిలీ, ముమ్మడి సుబ్బయ్య గారు కావచ్చు, చిరంజీవి కావచ్చు, చిరంజీవి వాళ్ళ వైఫ్ సువాసిని కావచ్చు, ఒకే ఫ్యామిలీ. వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు కూడా టీడీపీలో లేరు. మీ అమ్మగారు సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వార్డు మెంబరు, మీ ఆధ్వర్యంలోనే వైస్ ప్రెసిడెంట్గా ఉండారు ఇంతకుముందు ముమ్మడి సుబ్బమ్మ గారు. ఇప్పుడు మళ్ళీ 2006లో వాళ్ళ మామగారు పేరు విని కిష్టయ్య వాళ్ళు కూడా మళ్ళీ రెండోసారి వార్డు మెంబర్ గెలిచారు మీ ఆధ్వర్యంలోనే, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. రెండు టర్ములు 2001, 2006, తర్వాత 2013 వచ్చేసరికి మీతో కొంచెం గొడవ అయ్యి మీకు అగైనెస్ట్గా వేశారు. అంతేకాని పార్టీ మారదు. ఆ రోజు కూడా వాళ్ళు పార్టీ మారకుండా మీకు అగైనెస్ట్గా వాళ్ళ అన్నదమ్ముడి మీదే, వాళ్ళ అన్న మీదే పోటీ చేశారు. వాళ్ళ అన్న మీద పోటీ చేసి మీ సైడు వ్యతిరేకంగా అగైనెస్ట్గా గెలిచారు మీ మీద, అంతే. పార్టీ మారలేదు. వారిని గెలిచిన వాళ్ళ మరదలు పెట్టి గెలిచిన రోజు నుంచి కూడా వాళ్ళు వైసీపీలోనే ఉన్నారు. ఆ రోజు వైసీపీలో ఎలా ఉన్నారు దాని సాక్షి మీద అంటావేమో. చిట్టేటి పిఎస్సిఎస్ సొసైటీ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. టీడీపీ వాళ్ళకి చిట్టేడు సొసైటీ డైరెక్టర్ వీరు సర్పంచ్ గారు గుర్తుపెట్టుకోండి. చిట్టేడు సొసైటీ డైరెక్టర్ పదవి జగన్మోహన్ రెడ్డి మా హీడు, టీడీపీ వాళ్ళకి హీడు. చైర్మన్ గిరి మా హీడు. మీకే ఇస్తాడు పదవులు. ఆయన ఉగలం అప్పుడు ఇచ్చాడు చిట్టేడు నాగూరన్న, తర్వాత సురేంద్ర అన్న జనవరి 1వ తేదీ వచ్చాడు. అధికారికంగా జరగలేదు. నిన్నే అధికారికంగా జెండా కప్పుకున్నారు. మీ మనుషులు మిమ్మల్ని వదిలిపోతుంటే మీకు నిద్ర రావట్లేదేమో. మంచి చేస్తే ఎవరికి నిద్ర వస్తుందండి? బలవంతం చేసి ఎవరికి రాదు. నిన్నటి దినాన్ని ఎంతమంది మీరు ఆపారండి? ఎంతమందిని ఆపారు? ఎన్ని రోజులు ఆపుతారు? వాళ్ళు స్వచ్ఛందంగా సునీల్ అన్న కోసం వస్తుంటే మీరెందుకు ఆపుతారు? మీ మీద అభిమానం బట్టి ఆగిపోతారు కదా. మేము పిలిస్తే రారు కాదు వాళ్ళు. బలవంతంగా ఏం మేము లాక్కుని వెళ్ళలేదే, మీరు బలవంతంగా ఆపారు. ఎన్ని రోజులు ఆపుతారు? ఆపండి. దుర్మార్గం ఎక్కువ రోజులు పనిచేయదండి. మీరు మంచి చేయండి, మీతో ఉంటారు. లేదు మేము మంచి చేస్తాం, రేపు చెప్తున్నాం మేము మంచి చేస్తామండి, మాకు అవకాశం ఏంటని అడిగాం. సునీల్ అన్నకి ఖచ్చితంగా కేశవరం పంచాయతీ మెజార్టీ ఇస్తారు. దాన్ని మీరు ఎంతమంది చెప్పకపోయినా సరే సునీల్ అన్న గెలుపు తథ్యం.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆలయ ధర్మకర్త నలుపురెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతలు దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చెన్నైకి చెందిన ఓడూరు నరేందర్ రెడ్డి కాంచన దంపతులతో పాటు కార్తీక్, మౌనిక, నాగలాపురం గిరిధర్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. నరేందర్ రెడ్డి తల్లి లక్ష్మీబాయమ్మ జ్ఞాపకార్థంగా ఈ అన్నప్రసాద వినియోగం చేస్తున్నట్లుగా షిరిడి సాయి అక్షయ సేవా సమితి సభ్యులు పేళ్లూరు కోటేశ్వరరావు రెడ్డి చెప్పారు. ఇక అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు అమ్మవారి పాదాలు వద్ద ఉంచి చీర, సారె, పసుపు, కుంకుమలతో పాటు కండవాలతో సత్కరించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్లం నవరణయ్య, రామ్మోహన్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్, సుధాకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కొసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు. దేవస్థానంలో 2021 డిసెంబర్ 21 నుంచి జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా చెన్నై వాస్తవ్యులు ఓడూరు నరేందర్ రెడ్డి గారు, కాంచనమ్మ గారు వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి కీర్తిశేషు వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి లక్ష్మీబాయమ్మ, చంద్రశేఖర్ రెడ్డి గారు జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఓడూరు కార్తీక్, ఓడూరు మౌనిక గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. నాగలాపురం గిరిధరెడ్డి కూడా చెన్నై నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రతి వారం కూడా ఎంతోమంది దాతలు ఇక్కడ జరుగుతున్నటువంటి నిత్య కోలాహలంగా భక్తులు వస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందేదానికి దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సౌకర్యార్థం ఈ ఆలయ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు సంకల్పంతో ప్రతి శుక్రవారం ఘనంగా దాదాపు 500 నుంచి 700 మంది దాకా కూడా ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి దాతలు కూడా వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈరోజు నాగలాపురం గిరిధరెడ్డి గారు అయితే, ఓడూరు నరేందర్ రెడ్డి గారు, కాంచనమ్మ గారు, కార్తీక్ గారు, మౌనిక గారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయంగా నిర్వహణ చేశారు. వారికి నిండుగా దండిగా కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలకు జిల్లాలను కోరుకుంటూ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమము నిత్య మంత్రోచ్చారణతో వేద మంత్రాలతో కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగానే వెంపూరి బాబురావు గారు రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా కోటమ్మ తల్లి ఆలయంలో హోమ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందరూ విచ్చేసి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా 9 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. తదుపరి ప్రసాదారాధాలు ఉంటాయి, స్వీకరించుకోవాల్సిందిగా. దివంగత మహానేత, అసెంబ్లీ టైగర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా నల్లపురెడ్డి అభిమానులు, పలువురు నేతలు పార్టీలకు అతీతంగా ఘన నివాళులర్పించారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఉన్న శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు విశ్వనాథం నాగరాజు, గౌరవ అధ్యక్షులు నున్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేదల అల్పాహార పొట్లాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గణపూడి ఆనంద్, దుగ్గిశెట్టి శ్రీనివాసులు, పనబాక కిట్టు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు సత్యన అంబరీష్, డాక్టర్ సారంగం రమేష్ బాబు సమక్షంలో శ్రీనివాసులు రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టాలు గుర్తించిన శ్రీనివాసులు రెడ్డి వారికి అండగా నిలిచారు. తెలుగు గంగా ప్రాజెక్టును జిల్లాకు తీసుకురావడంతో పాటు సోమశిల నీటి సామర్థ్యాన్ని పెంపొందించేందు విషయంలో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సేవలు చిరస్మరణీయమని చెప్పారు. అలాంటి మహానేత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరును నెల్లూరు బ్యారేజీకి పెట్టడం శుభపరిణామం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సారంగం, విజయభాస్కర్, నికేష్, పరశురాం, సాయి పాల్గొన్నారు. అసెంబ్లీ టైగర్ నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి నల్లపురెడ్డి శ్రీనివాస్
శ్రీనివాస్ రెడ్డి గారికి జోహార్ జోహార్ నల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి. కోటలోని నల్లపల్లి శ్రీనివాస్ గారి స్టాచ్యూ వద్ద ఆయన యొక్క అభిమానులందరూ కూడా ఆయన వర్ధంతి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా స్థానికులందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా ఆనందదాయకం. అటువంటి మహనీయుని మేము మన ఏరియా దగ్గర గొప్ప వ్యక్తి కాబట్టి అటువంటి ఆయన్ని మనం అతి త్వరగా కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు చిరస్మరణీయంగా కూడా నిలిచిపోతాయని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే గంగా బ్యారేజీకి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మా అందరికీ కూడా గర్వకారణం. కోట గ్రామస్తులందరికీ కూడా ఆయన యొక్క అభిమానంగా మేమంతా కూడా చాలా ఆనందిస్తున్నాం. అటువంటి మహనీయుడు ఈరోజు లేకుండా పోవడం మా దురదృష్టకరం. ఆయన అనేది అభివృద్ధి అనేది ఏందో ఆయన యొక్క పనితనంలోనే మేము అతి చిన్న వయసు నుంచి కూడా ఆలోచించి ఆయన మార్గదర్శన మేము ఆలోచనలో పడినాం. కాబట్టి అటువంటి వ్యక్తులు ఈరోజు లేనందువల్ల మేము చాలా బాధాకరంగా ఉన్నాము. చాలా త్వరగా కోల్పోయామని ఇటువంటి వ్యక్తిని జన్మజన్మలు కూడా ఆయన చేసినటువంటి సేవల్ని మేము మర్చిపోలేము. ఇటువంటి మహనీయులు అది ఎవరు ఉపయోగిస్తారో ఎవరు చేస్తారో కానీ ఇంతవరకు మా కళ్ళకైతే కనబడలేదు. కానీ స్థానికంగా కూడా అభివృద్ధి ఆ రోజు నుంచి కూడా ఆయన కోల్పోయిన రోజు నుంచి కూడా మేము అభివృద్ధిని కోల్పోయాము. ఏ చిన్న విషయాన్ని కూడా ఎవరికి వాళ్ళు అలా తలకాయ బాదుకొని సమస్యల్ని పరిష్కరించి తీసుకొచ్చారు. కాబట్టి అటువంటి అవకాశం కూడా ఎవరు ఒక పెద్దనే దిక్కు లేకుండా పోయింది. ఆ తలకాయలు పోయినందుకు, ఆ పెద్ద తలకాయలు పోయినందుకు. కాబట్టి మా వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మాకు ఎవరు సహాయంగా ఉండేది అనే ఒక ఆలోచనలో కూడా మేమందరం కూడా ఉన్నాము. ఈ కోట గ్రామం అయితేనేమి మన నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇదే రోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరున్నా ఎక్కడున్నా ఆ దినం ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కాదలూరు గ్రామంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తల్లి కాదలూరు సర్పంచ్ మస్తానమ్మ మరణించడంతో పలువురు ప్రముఖులు విచ్చేసి ఎమ్మెల్యే కిలివేటిని పరామర్శించారు. మంత్రి నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణరెడ్డి నియోజకవర్గంలో పలువురు అసమ్మతి నాయకులు కూడా కిలివేటిని పరామర్శించారు. నియోజకవర్గంలో ప్రముఖ వైసీపీ నాయకులు కామిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అల్లూరు సునీల్ రెడ్డిలు ఆమె అంత్యక్రియల్లో పాల్గొని ఆమెకి పార్థివ దేహానికి మూశారు.
ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారు. అట్టివార చింతము నాకు ప్రీతి పాత్రులు, వారే ఉత్తమ పురుషులు. శ్రేయో హి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయంలో నాయుడుపేట, ఉజిలి, పేళ్లకూరు మండలాల పరిధిలోని బ్యాంక్ సిబ్బంది, ఎల్డీఎం 3 మండలాల అధికారులతో మండల స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్ మాట్లాడుతూ 3 మండలాలతో పాటు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని బ్యాంకులు అర్హత ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడం కోసం విద్యా రుణాలు, మైక్రో ఫుడ్ ప్రొడక్ట్స్ కొరకు రుణాలు, టిట్కో ఇళ్ల రుణాలు, అలాగే జగనన్న తోడు రుణాలు, అగ్రికల్చర్ సెక్టార్ నందు వ్యవసాయ రుణాలు, స్టాండప్ ఇండియా ముద్ర, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు సకాలంలో అందించాలని బ్యాంక్ మేనేజర్లకు సూచించారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు అంతర్గత రుణాలు మంజూరుకు సహకరించాలని కోరారు. బ్యాంకు ఖాతాదారులందరికీ బీమా పథకాలపై, సుకన్య సమృద్ధి వంటి పొదుపు పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్, 3 మండలాల వెలుగు సిబ్బంది, మెప్మా సిబ్బంది, 3 మండలాల వ్యవసాయ సిబ్బంది, 3 మండలాల బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. చూడండి శాంక్షన్ కానీ ఫిషరీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఫిషరీస్ కూడా ఇవ్వాలి, అన్ని బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేయండి. ఫిషరీస్ కూడా కేసీసీ ఇవ్వాలి, అవన్నీ కూడా మంచిగా సపోర్ట్ చేయండి. ప్రయారిటీ ఉన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జగనన్న తోడు చిన్న టికెట్ అయినా దయచేసి దాని మీద చూడండి, ఎక్కువ ప్రెజర్ ఉన్నది. అలాగే పిఎం స్వానిధి ఇవ్వండి. ఈ రోజు ఇక్కడ నాయుడుపేటలో మనము జేఎంఎల్ బీసీ మీటింగ్ కండక్ట్ చేసాము ఎంపీడీఓ ఆఫీస్లో. ఇక్కడ ఏంటంటే ప్రయారిటీ సెక్టార్ లోన్స్ మనం ఏంటంటే అన్ని బ్యాంక్స్ను ఇన్వైట్ చేసి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పూర్ణమ మేడం గారు వచ్చారు, అలాగే లైన్ డిపార్ట్మెంట్స్, డిఆర్డీఏ కానీ మెప్మా టీం కూడా అందరూ కూడా సమావేశం అయ్యి మన ప్రయారిటీ సెక్టార్ లోన్స్ డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఏదైతే ఏంటంటే ఫస్ట్గా జగనన్న తోడు నుంచి స్టార్ట్ చేసాము, అలాగే పిఎం స్వానిధి, పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ లోన్స్, ముద్రా లోన్స్, స్టాండప్ ఇండియా లోన్స్ కానీ, అలాగే వీకర్ సెక్షన్ అడ్వాన్సెస్, టిట్కో హౌస్, వీటన్నీ కూడా డీటెయిల్గా ప్రతి బ్రాంచ్, ప్రతి బ్యాంకును రివ్యూ చేసి ఎలా డెవలప్ చేసుకోవాలి మన ఈ ఏరియాని కానీ ఈ బ్లాక్ని డెవలప్ చేసుకోవడానికి చాలా డీటెయిల్గా లైన్ డిపార్ట్మెంట్తో పాటు డిస్కస్ చేసింది. అలాగే అనిమల్ హస్బెండరీ, పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎంటైర్ స్టేట్లో కూడా మన డిస్ట్రిక్ట్ చాలా ముందుకు వరుసలో ఉంది, నంబర్ 1గా ఉంది. అలాగే పిఎంఈజీపీ 2nd పొజిషన్ ఉంది. మరింత అవకాశం కూడా ఉంది, అవసరం ఉంది పిఎంఈజీపీ లోన్స్ ఇవ్వడం కూడా. ఇక్కడ అన్నీ కూడా బ్యాంక్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ రివ్యూ చేయడం జరిగింది పిఎంఈజీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ అగ్రనేతలతో వెళ్లి మర్యాదపూర్వకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. సందర్భంగా వారికి వేమిరెడ్డి స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో డాక్టర్ నారాయణతో పాటు టీడీపీ అగ్రనేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నేతలందరూ పార్టీకి వీడేందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనేనని అన్నారు. ఇక రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ఎవరూ కూడా డబ్బుల కోసం రాజకీయాల్లోకి రారని, గౌరవం కోసం వస్తారని, అలాంటి గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండడం అన్న ఉద్దేశంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటికి వచ్చేశారన్నారు. తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలందరూ వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలో చేరాలని ఆహ్వానించడం జరిగిందన్నారు. అందుకు వేమిరెడ్డి పాజిటివ్గానే ఉన్నారని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటూ స్పష్టం చేశారు. ఖచ్చితంగా టీడీపీ పార్టీలో గౌరవం ఉండేలా చూస్తామని, అందరి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాళ్లపాక రమేష్, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్దిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్, సూళ్లూరుపేట నెలవెల సుబ్రహ్మణ్యం, కొవ్వూరు ఇన్ఛార్జ్ పోలవరెడ్డి దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి
అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రబాబు గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాడు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్, నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా, వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం, వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కావలి పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు. కావలి 1వ పట్టణ సిఐ రాజేష్ వారి బృందానికి వచ్చిన సమాచారం మేరకు ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల నుండి కావలికి గంజాయి అక్రమ రవాణా సరఫరా అవుతుందని కావలి పట్టణ పరిధిలోని పాపిరెడ్డి చెరువు వద్ద తనిఖీ చేస్తుండగా 8 మంది నిషేధిత మత్తును తీసుకుంటుండగా సీఐ వారి బృందంతో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. ముద్దాయిని సునని రుగ్దర్ను విచారించగా ఒరిస్సా నుండి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి పట్టణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. పరారీలో ఉన్న 3 ముద్దాయిలు టైడోల్ 100 mg టాబ్లెట్స్ ను హైదరాబాద్ నుండి తక్కువ ధరకి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. టైడోల్ టాబ్లెట్స్ డిజిటల్ వాటర్ లో కరిగించి సిరంజి ద్వారా చేతి నరాలకు ఎక్కించుకుని మత్తుకు బానిసవుతున్నారని అన్నారు. ముద్దాలను అరెస్ట్ చేయడం జరిగిందని కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా తెలిపారు. ముద్దాలను పట్టుకున్న 1వ పట్టణ సిఐతో పాటు వారి సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందన తెలియజేశారు. డీఎస్పీ పేర్కొన్నారు. తిరుమలేశ్వరరెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి 1 టౌన్ సిఐ గారు వారి సిబ్బంది కావలి 1 టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసునూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు. ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. సో ఈ నిన్న సిఏ గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబా ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహిద్, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనైల్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు, సెడేషన్ కోసం వాడతారు. ఇది రిస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 గ్రామ్స్ కన్నా వాడకూడదు. ఇది 100 గ్రామ్స్ 100 mg 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్, దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరంజల ద్వారా మత్తు పదార్థాలుగా వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతనందరూ కూడా కొంతమంది ముద్దాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు. ఇదే వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాని, తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్ సిరంజులు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో యువతకు చెప్పేది ఏంటంటే, అనవసరంగా ఈ మత్తుకు బానిస అవ్వద్దు, మీ కెరీర్ని ఎంత పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్, ఎవరు కూడా అందరూ చదువుకుంటున్నారు, డిగ్రీలు చేశారు, ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా
ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు. దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారని కనుక్కోండి. యూత్ కూడా అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు, మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి, కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటాం. తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ పాలనలో చిన్న గ్రామం అయినటువంటి చంబడిపాలె గ్రామంలో 3,70,00,000 రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని చంబడిపాలె గ్రామంలో మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చంబడిపాలె గ్రామంలో నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని ప్రజలను కోరారు. గ్రామంలోని వైసీపీ నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో గ్రామంలోని 40 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు 4,50,000 రూపాయల సీఎం సహాయ నిధి నుండి నిధులు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. మీ నాయకుడిని తీసుకురండి, లేదా ఆయన దగ్గర చెప్పించండి చెప్పే పరిస్థితిలే, పేదోడు వస్తే పనిచేసే పరిస్థితి. కాబట్టి మీరు గతంలో ఒక శాసనసభ్యుడికి ఓట్లు వేశారు. అతను వచ్చి మీ గ్రామంలో చిన్న పని చేశాడా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అరిసినా నా పైన దూకినా నేను చాలాసార్లు వచ్చాయి ఊరికి. కానీ మీరు మనకు గెలిచిన శాసనసభ్యుడు మీ మాటకు వచ్చాడా, మీ జోలికి వచ్చాడా, మీది ఎప్పుడన్నా పలకరించి మాట్లాడా? ఒకవేళ మాట్లాడినా ఏ విధంగా మాట్లాడాడో మీకే తెలుసు. ఆయన అయిపోయింది, ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన చాపు చుట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు అవసరం లే. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో కృష్ణుడు వచ్చాడు. రెండో కృష్ణుడు వచ్చి ఆయన కూడా ఉంటాడు, ఓడిపోతే వెళ్ళిపోతాడు ఆయన కూడా చాపు చుట్టుకొని. కానీ మీ సునీల్ కుమార్ మీ సొంతోడు, లోకల్, ఎన్నే పుట్టా ఎన్నే పెరిగా, ఓడిపోయినా గెలిచినా గూడూరులో ఉంటా. మీకు ఎన్ని కిలోమీటర్లు గూడూరు, మీ పక్కన ఉంటా. ఏ వచ్చినా ఏ టైం వచ్చినా మీకు నేను సమాధానం చెప్తా. అట్లాగే ఇప్పుడు ఒక పెద్ద అడిగింది, నాయన నువ్వు నాకు అప్పుడు సహాయం చేయలేకపోయినావు అని. ఏం సహాయం అంటే ఆయన చెప్పలా. నేను ఎవరు మా నాయకులు చెప్పలేకపోయాను ఏం సహాయం అని చెప్పి. ఎందువల్లంటే అన్నీ చేయాలంటే మన వల్ల కాదు, మ్యాక్సిమం చేశా. ఈరోజు మా నాయకులను తీసుకుని వెంటబట్టుకుని మీ గ్రామానికి వచ్చి ఓటాడుతున్నా అంటే నేను ఈ గ్రామానికి అంతా ఎంతో పనిచేశాను కాబట్టి ధైర్యంతోనే ఈరోజు మీ దగ్గర వచ్చి అడుగుతున్నా. రేపైనా కానీ చెప్తున్నాను మీ అందరికీ గౌరవిస్తా. ఈరోజు పార్టీలో చేరినటువంటి అశోక్ బృందానికి తెలియజేస్తానైనా మీకు అందరికీ గౌరవం ఇస్తా. మీ గౌరవం తగ్గిను. మీ గ్రామంలో ఇంకే అభివృద్ధి కావాలన్నా నేరుగా వచ్చి అడగండి, నేను పనిచేస్తా. పని చేయకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే డైరెక్టు మనకి పేదవాళ్ళతో సంబంధం కావాలి. నాకు వచ్చి మీ సమస్యలు నాకు చెప్పాలా. చెప్పిన తర్వాత ఆ సమస్యల్ని ఇస్తానంటే పరిష్కరించగలుగుతా, లేదంటే లేదని చెప్తా. ఎందువల్లంటే మీకు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయే మనస్తత్వం అయితే నాది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరే నిర్ణయించుకోండి. ఆ రోజు 3,70,00,000 గ్రామ అభివృద్ధి జరిగింది చంద్రబాబు గవర్నమెంట్లో. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం జరిగిందని చెప్పి నేను అడుగుతున్నా. ఏమి జరగకపోగా అన్ని తప్పుడు కేసులు, అరాచకాలు, పరీక్ష ప్రకారంగా ప్రవర్తించడాలు, అవమానించడాలు జరిగింది. ఈరోజు మధ్యాహ్నమే పెద్దలు వేమిరెడ్డి గారిని కలిసి వచ్చాం. నిన్న ఆయన పెద్ద మనిషి, ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కు. ఆయన లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు. ఆయనకి అడిగితే ఒకటే చెప్పాడు, నాయనా సునీల్, మేము కోరుకునేది గౌరవము. ఆ గౌరవం వైఎస్ఆర్సీపీలో లేదు నాయన. అందుకనే మేము అందరం కూడా పార్టీకి రాజీనామా చేసాము. త్వరలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము పార్టీలో చేరుతున్నాము అని చెప్పాడు. అంటే అటువంటి పెద్దోళ్ళకే అక్కడ గౌరవం లే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాడు. మీ అందరికీ తెలుసు. ఆయన మంచివాడు, చాలా మంచి వ్యక్తి, పెద్ద మనిషి. అటువంటి ఆయనే అక్కడ నుండి వచ్చేసాడంటే ఇంకా సామాన్యులు మామూలు అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఎందువల్ల అక్కడ ఒక్కరు కాదు లీడరు, 5-6 మంది లీడర్లు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక లీడర్ అయితే, సుబ్బారెడ్డి గారు ఒక లీడర్ అయితే, విజయసాయి గారు ఒక లీడర్ అయితే, ఇంకొక ఆయన ఒక లీడర్ అయితే, అందరూ కోటేశ్వరులే. మళ్ళీ పేదవాళ్ళు, బీసీలు.
రోటరీ క్లబ్ 110 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుందని సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు జానకి రామరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు స్పోర్ట్స్ కిట్ యూనిఫామ్లు అందజేశారు. రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా నెల్లటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు జానకి రామరెడ్డి మాట్లాడుతూ గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ విద్య మరియు ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రోటరీ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు ఈరోజు మా రోటరీ క్లబ్ స్థాపించి 119 సంవత్సరాలు అయింది. ఇదే రోజు 23వ తారీఖు ఫిబ్రవరి అమెరికాలో చికాగోలో స్టార్ట్ చేశారు. అప్పుడు మొదట్లో ఇది ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఈ రకంగా సాగింది. తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అది కూడా మా రోటరీ క్లబ్ టేకప్ చేసింది. అందులో కూడా ముఖ్యంగా విద్య, వైద్యం వీటి మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వైద్యం కానీ విద్య కానీ దీన్ని ఎక్కువ ప్రజలకి ముఖ్యమైన ఈ అవసరాలు కాబట్టి వీటిని తీర్చాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగానే విద్య అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే చదవగలరు, చురుగ్గా ఉండగలరు. ఇప్పుడు హెడ్ మిస్టర్స్ గారు చెప్పినట్టు ఆటల్లో బాగా చురుగ్గా ఉంటే వాళ్ళ మైండ్ చురుగ్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా వాళ్ళు చదివేదానికి కూడా బాగా వాళ్ళకి శరీరం సహకరిస్తుంది. దానిలో భాగంగా స్పోర్ట్స్ని కూడా అన్ని స్కూళ్ళల్లో మనం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. అది గుర్తించిన మా సీనియర్ రొటీరియన్ ఎక్స్ ప్రెసిడెంట్ మా బాలకృష్ణరాజు గారు, ఆయన ఈ స్కూల్కి మనం ఇస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారు. వారు దీనికి స్పాన్సర్ చేశారు. ఇప్పుడు ఈ కిట్లు ఇవన్నీ వారే ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. మేము కోరుకునేది ఏంలే, ఇవన్నీ మీరు బాగా ఉపయోగించుకొని చక్కగా మీరు బాగా చదువుకొని మీరు రాణించాలని అందరికీ ఆకాంక్ష. అందరూ చెప్తుంటారు నేటి వాళ్ళే రేపటి పౌరులు. రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకుడు శివకుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేశారు. గూడూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మరియు సిఐటిఏ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని మరియు రైతులకు భారంగా మారుతున్న పంట పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. హర్యానా రాష్ట్ర సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఆ రాష్ట్ర పోలీసు కాల్పులు జరపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసు కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తికాలం అవుతుంది. కానీ రైతులను కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నా మనకైతే అందరికీ తెలుసు. ఈరోజు మన భారతదేశానికి తిండి పెట్టే రైతుల పరిస్థితి మనకి తెలుసు. కానీ ఆ రోజుల్లో కార్పొరేట్ వ్యవస్థతో చేతులు కలుపుకొని ఆయన కొన్ని జీవోలు ప్రయోగాలు చేయడం జరిగింది రైతుల మీద. కానీ ఆ రైతులు కూడా ఆ జీవోలు పరిశీలిస్తే పూర్తిగా రైతులకి అనుకూలమైన పద్ధతులు లేవు. కార్పొరేట్ వ్యవస్థ కూడా అనుకూలంగా ఉందని చెప్పి మా యొక్క నాయకులందరూ కూడా కలిసి ఆ యొక్క జీవోలు ఎత్తాలి. అదేవిధంగా రైతులు పండించిన పంటకు కూడా మద్దతు ధర ఇవ్వాలి. ఈ జీవోలో భాగం కూడా విద్యుత్ మీటర్లు కూడా పెడుతున్నారు. ఆ విద్యుత్ మీటర్లు కూడా ఎత్తాలని చెప్పి దీర్ఘకాలికంగా 6 నెలల పాటు కూడా దీక్షలు చేపట్టారు. ఆ దీక్షల తర్వాత మన మోడీ గారు సంప్రదించి మేము మీరు అనుకున్న కోరికలను కూడా నెరవేరుస్తామని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకొని దీక్షని చేపట్టడం జరిగింది. దాంతో భాగంగా ఆ 3 జీవోల నష్టానికి ఎత్తివేశాడు. కానీ మిగతా పండిన పంట గిట్టుబాటు ధర లేదు, అదేవిధంగా స్పాట్ రేట్లు లేదు, కోటి నుంచి పట్టించిన పాపాలు పాల. దాంట్లో భాగంగా మన ఈ నెల 18వ తేదీ ఈ యొక్క మద్దతు ధర కోసం మరియు విద్యుత్
నేతలు ఎత్తేసేట కోసం అరేనా బాటలో కూడా దీక్షలు కూడా ప్రారంభిస్తే మొన్న బుధవారం రోజు ఆ దీక్షని ఎత్తేయాలని బాధతో తుపాకాలు తీసుకొచ్చి అరేనా పోలీసులు కాలవటం చాలా దారుణం. ఆ కాల్పుల్లో కూడా మన యువక నాయకుడు 21 సంవత్సరం రైతు ఆయన కూడా సుభాకర్ సింగ్ గారు అక్కడికంటే మరణించారు. అదేవిధంగా 20 మంది రైతులు కూడా బాగా దెబ్బలు తగిలాయి. ఇది ఎంత దారుణంగా ఒకసారి ఆలోచించి చూడాలరా. ఈరోజు రైతు ఉంటేనే మన దేశానికి ఎన్నుముక లాంటి వాళ్ళు మన దేశం కూడా ముందుకు కొనసాగుతుందని చెప్తున్నాం. దానికని ఈ యొక్క కిరణ్ సింగ్కి ₹1 కోటి నష్టపరిహారం కట్టించాలా మరణించిన దానికి. అదేవిధంగా దెబ్బలు తగిన వాళ్ళకు కూడా ఒక 25 లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలా. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ట్రాక్టర్లు కావచ్చు, పరికరాలు కానీ వ్యవసాయకి సంబంధించిన యంత్రాలు కొన్ని అక్కడ ఉంటే వాటిని కూడా ధ్వంసం చేస్తారు. వాటిని కూడా నష్టపరిహారం వెంటనే కట్టాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా వెంటనే సస్పెండ్ చేసి వీళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి మేము కూడా రైతు సంఘం తరఫున నేను మనవి చేస్తున్నాను. రైతులు గతంలో 13 నెలల కాలంగా వాళ్ళ హక్కుల కోసం దీర్ఘకాలికంగా వాళ్ళు పోరాటాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ దాడికి తట్టుకోలేక వాళ్ళకి రాతపూర్వకంగా హామీలు ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగా హామీలు అయితే ఇచ్చారు, కానీ వాటిని ఈరోజు వరకు అమలు చేయకపోవడంతో మళ్ళీ రైతులు తమ డిమాండ్లపై నల్ల చట్టాలను రద్దు చేయాలి, 2022 విద్యుత్ సవరణ బిల్లుని చట్టపరంగా తీసుకురావాలి, కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలి, బ్యాంకుల నుండి వాళ్ళకి రుణాలు అనేది ఇవ్వాలి, స్మార్ట్ మీటర్లు అనేది నిలుపుదల చేయాలి. పలు అంశాలపై వాళ్ళు దీర్ఘకాలికంగా మళ్ళీ పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని. కానీ కేంద్ర ప్రభుత్వం హామీతో హర్యానా సర్కార్ కాల్పులు చేసి ఒక యువ రైతుని బలిగొన్నది. అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. టియర్ గ్యాస్, ప్లాస్టిక్ బుల్లెట్లతో వాళ్ళని మారణహాని సృష్టిస్తున్నారు. మరో ప్రపంచ యుద్ధం అనేది ఎక్కడుందంటే ఒక్క ఢిల్లీలో రైతుల మీదే కొనసాగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి వాళ్ళ హామీలు నెరవేర్చేంత వరకు సిఐటి వాళ్ళకి పూర్తి మద్దతు సహకారం ఇస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావడం చూస్తూ వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారు. తీవ్ర విమర్శలు చేసిన కేశవరం పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు, పసుపులెట్టి వేటు. శ్రీ శ్రీ కోటమ్మతల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా నల్లపురెడ్డి అభిమానులు, పలువురు నేతలు, పార్టీలకు అతీతంగా ఘన నివాళులు అర్పించిన నాయకులు. కాదలూరు గ్రామంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తల్లి, కాదలూరు సర్పంచ్ మస్తానమ్మ హఠాన్ మరణం. ఎమ్మెల్యే కిలివేటికి పరామర్శించారు పలువురు ప్రముఖులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.